రాజధాని అమరావతి పునఃనిర్మాణ సభపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో సహకరిస్తానని ప్రధాని హామీ ఇవ్వడాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ అండగా నిలబడతారని విశ్వాసం వెలిబుచ్చారు. అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం గెజెట్ ప్రకటన చేయాలని, ఈ దిశగా చంద్రబాబు చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేశారు. మోడీ గారు వచ్చి మరి అమరావతిని అభివృద్ధి చేస్తాను, తద్వారా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాను, నేను కట్టుబడి ఉన్నాను అన్నారు. శంకుస్థాపన చేయటం అయితే మాకు ఆనందంగా ఉందండి. మరి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. వాటితో పాటు మా అమరావతి రైతులు ఫ్లాట్లు కూడా పూర్తి చేసి మాకు గజెట్ అనేది ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి లాంటాడు మళ్ళీ ఎవరో ఒకటి వచ్చినా ఇది తీయొద్ది. అమరావతి మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద కూడా మాట్లాడకుండా ఉండేట్టు పార్లమెంట్లో గజెట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. ఆ మాట ఏం రాలేదు. ఇప్పుడు మేము బాబు గారి మీద ప్రెషర్ తీసుకురావాలనుకుంటున్నాం. దానికోసం ఇది ఖచ్చితంగా తీసుకొస్తాం. మీకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులకి నేను సహకరిస్తాను, ఎన్నో ప్రాజెక్టులకి ఇంకా నిధులు రావాల్సినవి ఉన్నా కూడా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి చాలా గొప్పగా హామీ ఇచ్చారండి. మేము దాన్ని స్వీకరిస్తున్నాము. మోదీ గారు కూడా మంచి భరోసా ఇచ్చారండి. 3 సంవత్సరాల్లో ఇప్పుడు 70% పూర్తయిన రాజధానిని కట్టడానికి ఐకాన్ టవర్స్ కానీ, సచివాలయం కానీ, పార్లమెంట్ ఇవన్నీ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు కదా. అవి పూర్తవుతాయి. వాటికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి మాకు భరోసా ఇచ్చారండి. మేము రైతులందరం అందుకు సంతోషిస్తున్నామండి. అతి త్వరలోనే పూర్తయిద్దండి. 3 సంవత్సరాలు. వాళ్ళ సంకల్పం గొప్పది, మా సంకల్పం గొప్పది. భూమిని ఇచ్చిన రైతులమే ఇదే కోరుకుంటున్నామండి. ఆ భగవంతుడిని. జై అమరావతి. ఎంకరేజింగ్గా ఉందండి. మోడీ గారు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో బాగా పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినాయి మోడీ గారు రాక వల్ల అమరావతి.